ప్రార్థనాపూర్వకంగా అందరం వాక్య ధ్యానంలోనికి వెళదాం. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 17 వచనం కాడ నుంచి ఇంచుమించుగా 25 వచనాల వరకు మనం చదవవలసిన వారమై ఉన్నాం. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని శ్రద్ధగా మరి చదువుతూ వింటూ ఆ వాక్య ప్రకారంగా మనలో ఏమన్నా అవకతవకలు, అవిధేయతలు, పొరపాట్లు ఏమైనా మనలో ఉన్నాయోమో పరిశీలన చేసుకుంటూ దేవుడిచ్చిన ఈ వాక్య భాగం చేత మనం నడిపించబడదుముగాక. వాక్య భాగాన్ని చదువుతాను, చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా వాక్యం మీద మనసు పెట్టి అందరూ వాక్యాన్ని చూద్దాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలుపంపులు పొందెను. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలడిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడిన అడిమనుడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడును కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహోను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షియుండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యెస్తు అను మారు పేరు గల బర్సబాను అనబడిన యోసేపు, మత్తయ్య అనబడిన మత్తయ్య అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోగొట్టకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని ఏర్పరచుకొని వానిని కనపరచుమనిరి. అంతటా వారు వీనిని గూర్చి చీట్లు వేయగా మత్తయ్య పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తులలో కూడా లెక్కించబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి హృదయములలో పదిలపరిచి మరి మనందరి జీవితాలకు అనువైనటువంటి రీతిగా వాక్యాన్ని విరిచి మనకు పంచించును గాక. చిన్న మాట ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇశ్రాయేలు గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా ఉంచారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి ఇంచుమించుగా ఆఖరి వచ్చిన వరకు మేము చదువుకుంటూ వచ్చాం. ఇందులో దాయబడిన మా కొరకు దాచి ఉంచిన ఆత్మీయ సంగతులు మేము నేర్చుకున్నట్లుగా నీ కృపా సహాయం మాకు అనుగ్రహించి, దిగో నీ సేవకుడును బలహీనుడిగా ఒట్టి పాత్రగా నిలబడి ఉన్నాను, కేవలం నిష్ప్రయోజకుడినయ్యా. నీ ముందు నేను ఒప్పుకుంటున్నాను. నీ కృపతో నన్ను దర్శించి నీ ఆత్మ సహాయం ఇచ్చి ఈ దినము వాక్యము విత్తుటకు కావలసిన సహాయము మీరే నాకు అందిస్తారని క్రీస్తు యేసు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదవబడిన వాక్య భాగము అపోస్తుల కార్యాల గ్రంథములో యేసుక్రీస్తు వారు ఆరోహణుడై వెళ్ళిన తర్వాత అపోస్తుల యొక్క సంఖ్య 12 మందిగా ఉండవలసినది ఒకరు తగ్గడం వల్ల 11 మంది అయ్యారు. ఈ ఖాళీని సంపూర్తి చేయటానికి, ఈ ఖాళీని భర్తీ చేయడానికి పేతురు ఆత్మవశుడై తాను నిలబడి కూడి ఉన్నటువంటి ఆ ప్రజలందరితో, ఆ జనసమూహముతో, తక్కిన శిష్యులందరితో మాట్లాడుతున్నాడు. యోధా కోల్పోయిన స్థానం, యోధా పోగొట్టుకున్న స్థానం మరొకరికి ఇవ్వాలి. ఆ విధానాన్ని తెలియపరుస్తూ యోధా ఎట్టి రీతిగా పోగొట్టుకున్నాడో,
ఏ కారణం చేత పోగొట్టుకున్నాడో దాని విషయాలు కూడా తెలియపరుస్తూ పేతురు ఇద్దరు వ్యక్తులను నిలబెట్టి, వీరిలో ఎవరికి నువ్వు అప్పగిస్తావు ఈ బాధ్యతను, ఎవరికి ఇస్తావు ఈ బాధ్యతను, ఎవరికి నడిపిస్తావు ఈ అపోస్తుల పరిచర్యలో, ఈ యొక్క నీ పనిలో ఎవరిని నడిపిస్తావని పేతురు ప్రార్థించినప్పుడు, ఇద్దరు వ్యక్తులను నిలబెట్టి ప్రార్థించినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకోవడం మనం చదవబడినటువంటి వాక్య భాగంలో మనం వింటూ వచ్చాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడిచ్చిన ఆధిక్యతలను, దేవుడిచ్చిన ధన్యతలను, దేవుడిచ్చిన తలాంతులను లేదా దేవుడిచ్చిన ఈవులను మనము సద్వినియోగపరుచుకోవడంలో, ఆ పనిలో మనము వాడబడుటలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇస్కరియోతు యోధాకు ఎంత గొప్ప ధన్యతని ఇచ్చాడంటే, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే, ఎంత ఉన్నత స్థితిని ఇచ్చాడంటే, అపోస్తులతో పాటు అతడు కూడా దేవుని పని కొరకు నియమింపబడ్డాడు. అతడు కోల్పోయింది ఒక్క అధికారం మాత్రమే కాదు, అతడు కోల్పోయినటువంటి ఏంటిదంటే, అతడు కోల్పోయింది ఏం కోల్పోయాడంటే అపోస్తులత్వమును, నిత్య రాజ్యాన్ని, తనకివ్వబడినటువంటి రక్షణను, అలాగే తనకివ్వబడినటువంటి గొప్ప ధన్యతను అపోస్తులైనటువంటి పిలువబడుతున్నటువంటి ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. రక్షణను పోగొట్టుకున్నాడు. అలాగే దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడు. మూడవది ఏం పోగొట్టుకున్నాడంటే నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఒక మనిషి నిర్లక్ష్యం చేసే వాటిలో ఎంత విలువైనవి ఉన్నాయో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత లోకంలో ఎవరికి లేని ధన్యత. లోకంలో చాలామంది ఈ నీతి మార్గాన్ని, ఈ రక్షణ మార్గాన్ని పొందుకోవాలని ప్రయాసపడుతున్నటువంటి వారికి దక్కని భాగ్యము దేవుడు మనకిస్తే, ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని కాపాడుకునే విషయంలో, భద్రపరుచుకునే విషయంలో మనం ఎలా ఉంటున్నామో మనకు మనం పరిశీలన చేసుకోవాలి. అపోస్తులుడుగా బిరుదు పొంది దేవుని ద్వారా స్వస్థత పరిచే స్వస్థత పరిచేటువంటి వరాలను, దెయ్యాలను వెళ్ళగొట్టే వరాలను, పాపముల నుంచి విడుదల కలిగించేటువంటి వరాలను ఇస్కరియోతు యూదా పొందుకొని దాన్ని ఏం చేశాడు తెలుసా? పోగొట్టుకున్నాడండి. 25వ వచనం మనం ప్రాముఖ్యంగా చదువుతాం. అందుట్లో ఏం రాయబడి ఉందంటే, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడంట. ఎక్కడికి పోవుటకు? తన చోటికి పోవటానికి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తులత్వంలో దాగి ఉన్నటువంటి విలువైనటువంటి విషయాలు, అసలు దేవుడు ఎంత ధన్యతనిచ్చాడో ఇస్కరియోతు యోధాకు మనం చదువుకుంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు మన కొరకు రాయబడి చదవనా? ఆ పైనుంచి చదవండి. ఎందుకొరకు మనం ఈ మాటలు చదువు ఏవనగా మొదటి నుంచి చదువుదాం. చూడండి. పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఏమిచ్చాడంటండి? రోగములను వెళ్ళగొట్టే అధికారం, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచేటువంటి అధికారాన్ని దేవుడు 12 మంది శిష్యులకు ఇచ్చాడు. వరాలుగా లేదా ధన్యతలుగా, ఆధిక్యతలుగా ఈ 12 మంది శిష్యులకు ఇచ్చాడు. ఈ 12 మందిలో దేవుడిచ్చిన వరాలను పొందుకున్న వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదా కూడా దేవుడిచ్చిన ధన్యతలను సంపాదించుకొని, దేవుడిచ్చిన వరాలను సంపాదించుకొని, దేవుడిచ్చిన వరాల చేత నడిపించబడుతూ, కానీ ఏమయ్యాడో తెలుసా? చివరాఖరికి తాను వెళ్ళు చోటును పోగొట్టుకున్నాడు. ఇంకొక వాక్య భాగాన్ని చదివితే లూకాసు వార్త 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము అనువారు. చూడండి, ఆయన అపోస్తులత్వానికి పేరు పెట్టి 13వ వచనంలో రాయబడుతుంది. చూడండి. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచుకొని వారికి అపోస్తులని ఏం చేశాడు తెలుసా? పేరు పెట్టి వారు ఏం చేశారంటే అపోస్తులని పేరు పెట్టి
వారికి దేవుడు గొప్ప ధన్యతలను మొదట మనం చదువుకున్నాం కదా. దయ్యాలను వెళ్ళగొట్టేవి, రోగముల నుండి విడుదల కలిగించేవి, బలహీనతల నుంచి విడుదల కలిగించేటువంటి ఆధిక్యతలను దేవుడు అపోస్తులలో 12 మందికి, ఈ 12 మందిలో ఇస్కరియోతు యోధా కూడా దేవుడు అనుగ్రహించాడు. మనం చదువుకుంటూ వస్తే ఇంకా యోహాను సువార్తలో కూడా రాయబడినటువంటి మాట, ఇస్కరియోతు యోధాను గురించి దేవుడు ప్రతి ఒక్క చోట రాయించి ఉంచాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇస్కరియోతు యోధాను గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, ఇస్కరియోతు అనేటువంటి పేరు గ్రీకు భాషలో కెరేతు అనేటువంటి పేరు నుంచి వచ్చింది. ఈ యొక్క పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే, ఒకటి ఏంటనే అర్థం ఏంటంటే, ఈ యొక్క ఇస్కరియోతుకు ఉన్నటువంటి పేరుకున్నటువంటి పేరే అర్థం ఏంటంటే అంతకుడు అనేటువంటి బిరుదానికి అర్థం. దేవునికి తెలియదా ఇస్కరియోతు యొక్క మనస్తత్వం? ఇస్కరియోతుకి ఉన్నటువంటి ఆలోచనలు దేవునికి తెలియదా? తెలిసి కూడా దేవుడు ఆధిక్యతలు ఇచ్చాడు, ధన్యతలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, స్వస్థపరిచేటువంటి, పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి, దయ్యములతో వెళ్ళగొట్టేటువంటి వరాలను ఇచ్చి దేవుడు నడిపిస్తున్నాడంటే ఇస్కరియోతు యోధా యొక్క మనస్తత్వము దేవునికి తెలియదంటారా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడికి ఇస్కరియోతు యోధా మనస్తత్వం తెలిసి కూడా ఏం చేశాడంటే వరాలు ఇచ్చాడు, అపోస్తులత్వం బిరుదునిచ్చి వరాలు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మానవ జీవితంలో కొన్ని అవకాశాలను దేవుడు కల్పిస్తూ ఉంటాడు. లోకరీత్యా వాళ్ళు ఏ విధంగా నడిపించబడుతున్నా, ఎంతటి దౌర్భాగ్యపు జీవితం జీవిస్తున్నా, లోకరీత్యా వారు ఎంత అవిధేయులుగా, లోకముల వారు ఎంత భ్రష్టులుగా బ్రతుకుతున్నా, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్ని ఆధిక్యతలను వారికి ఇస్తాడు. ఇచ్చి ఏం చేస్తాడు తెలుసా? వారిని భాగ్యవంతులుగా లేదా అదృష్టవంతులుగా, తన రాజ్యపు వారసులుగా నిలవబెట్టుకొనుటకు దేవుడు ఎన్నిక లేని వారికి, అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి అర్హతను కల్పించి తన పని కొరకు వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నటువంటి తరుణంలో ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు వాడుకున్నాడు. మన జీవితం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏ అర్హతను చూసి, ఏ యోగ్యతను చూసి దేవుడు మనకి ఇట్టి భాగ్యాన్ని ఇచ్చాడండి? ఇంతటి ధన్యతను మనకు ఏ యోగ్యతను చూసి ఇచ్చాడు? ఏ అర్హతను చూసి ఇచ్చాడు? మన కొరకు తన ప్రాణం పెట్టి, భక్తుడైనటువంటి రాజ్బాబు గారు రాస్తున్నాడు, ఏ లోకములో ఎవ్వరూ లేనట్లుగా నేనొక్కడే ఉన్నట్లుగా దేవుడు ఏం చేశాడు తెలుసా? నన్ను, నా మీద తన ప్రేమనంతా కూడా ఏం చేశాడు తెలుసా? కుమ్మరించాడు. లోకంలో ఇంకెవరు లేరు నేను తప్ప, లోకంలో ఇంకెవరు లేరు నేను తప్ప అనుకున్నట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రేమనంతా కూడా ఆ భక్తుని మీద చూపించాడంట. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎన్నిక లేనటువంటి మన జీవితాలను దేవుడు ఎన్నుకొని ఈ గొప్ప ధన్యతను ఇచ్చారు. ఈ ధన్యతను మనం ఏం చేసుకోవాలి? అంతము వరకు కాపాడుకోవాలి. ఇస్కరియోతు యోధా జీవితంలో అపోస్తులందరికీ ఎట్టి ధన్యతలు ఇచ్చాడో అతనికి కూడా అట్టి ధన్యతలనే దేవుడు ఇచ్చి, ఇదిగో లోకములో నువ్వు వాడబడాలి, ఇదిగో నా పని కొరకు నువ్వు వాడబడాలి, నా వలన నీవు అద్భుత కార్యాలు చేయాలి, నిన్ను బట్టి కూడా లోకము ఒక గొప్ప సాక్ష్యాన్ని నేర్చుకోవాలని అర్హత లేని జీవితానికి దేవుడు అర్హత కల్పిస్తే ఏం చేశాడు తెలుసా? అర్హతను పోగొట్టుకున్నాడండి. జ్ఞాపకం చేసుకోండి, అర్హత లేని జీవితానికి దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని నిలుపుకోలేక, కాపాడుకోలేక దాన్ని నిర్లక్ష్యం చేసిన ఇస్కరియోతు యోధా వలె మనం ఉండకూడదని దేవుడు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు పాడే తలంతి ఇచ్చాడు, దేవుడిని స్తుతించే తలంతి ఇచ్చాడు, దేవుని మందిరంలో కూర్చొని ధ్యానించే తలంతి ఇచ్చాడు, నలుగురికి వాక్యం చెప్పే తలంతి ఇచ్చాడు. అదే అనేకమైన తలంతులు దేవుడు మనకిచ్చి, మనము తన పని కొరకు లేదా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన పని కొరకు మనం వాడబడాలని దేవుడు మనల్ని ప్రేమించి, ఏ అర్హత లేకుండా దేవుడు మనకు అర్హతలను ఇచ్చి నడిపిస్తుంటే, ఇచ్చిన అర్హతలను మనం కాపాడుకునే వారంగా ఉంటున్నామో, లేకపోతే ఆ అర్హతలను నిర్లక్ష్యం చేసి పోగొట్టుకునే వారంగా మనం ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకో, ఇస్కరియోతు యోధా జీవితంలో పోగొట్టుకోవడానికి గల కారణాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందు నిమిత్తం అతడు పోగొట్టుకున్నాడు, ఏ కారణం చేత తను పోగొట్టుకున్నాడు అంటే, తన జీవితంలో పోగొట్టుకోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? పిలుపు ఉంది కానీ నమ్మకత్వం లేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలుపు ఉంది, దేవుడు పిలిచాడు తన పని కొరకు. అపోస్తుల 11 మందిని పిలిచిన రీతిగానే దేవుడు ఇస్కరియోతు యోధాను కూడా తన పని కొరకు నియమించుకున్నాడు, తన పని కొరకు పిలుచుకున్నాడు, తన పని కొరకు ఇస్కరియోతు యోధాను కూడా నిలబెట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు, వరాలు ఇచ్చాడు, దాన్ని ఆధిక్యతలు ఇచ్చాడు, అపోస్తులనే బిరుదు కూడా తనకిచ్చి నడిపిస్తుంటే పిలుపుంది, కానీ ఆ పిలుపుకు తగిన నమ్మకత్వం తన జీవితంలో లేకపోవడాన్ని బట్టి అతడు తాను పోవు చోటికి ఏమయ్యాడు తెలుసా? కోల్పోయాడు. తాను వెళ్ళవలసిన చోటుని పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోవాలి, పిలుపు ఉంది. పిలిచాడు ఆయన, అనేకులను పిలిచాడు, అనేక మందిని పిలుచుకున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తాం కదా, మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాటలో ఒక చోట రాయబడినటువంటి ఏంటి తెలుసా? దేవుడు పిలిచిన వారు అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడండి. పిలువబడిన వారు అనేకులు, పిలుచుకున్నాడు అనేక మందిని పిలుచుకున్నట్లుగా యోధాను కూడా, నిన్ను నన్ను కూడా దేవుడు తన పని కొరకు పిలుచుకున్నాడు. పిలిచిన పని కొరకు దేవుడు నిలిపి వాడుకుంటే మనం ఆయన పనిలో వాడబడేటట్లుగా నమ్మకత్వాన్ని మనము కలిగి ఉండాలి. మోషేను ఐగుప్తు దేశంలో ఎన్నుకున్నాడు. మోషేకు ముందు ఎవరు లేరా? అతని అన్నయ్య అయినటువంటి అహరోను ఉన్నాడు, అతని అక్క అయినటువంటి మిరియాం ఉంది. అప్పటికే పుట్టి పెరిగి వయసులో ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నప్పటికీ దేవుడు వారు కాదని, వారు వద్దని, దేవుడు అప్పుడు పుట్టినటువంటి శ్రమల మధ్యలో పుట్టినటువంటి మోషేను దేవుడు ఎన్నుకొని 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సుఖభోగాల మధ్య పెంచి, 40 సంవత్సరాలు అరణ్యంలో పెంచి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించేటువంటి కాపరిగా నియమిస్తే మోషే ఎలాంటి వాడో తెలుసా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు. దేవుడిచ్చిన ఈ పిలుపుని, దేవుడిచ్చిన యొక్క ఆధిక్యతలను, దేవుడిచ్చిన ధన్యతలను నిలుపుకునే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకు ఎట్టి ధన్యతనిచ్చాడో, ఎట్టి అర్హతనిచ్చాడో అది మనం గ్రహించాలి. లోకములో ఎవరు పొందుకోలేని గొప్ప రక్షణను మనం పొందుకున్నాం కదండి. ఎంతో మంది నరకానికి పాత్రులు అవ్వవలసిన వారు ఎంతో మంది ఉండగా దేవుడు వారిలో నుండి మనల్ని ఏం చేశాడు తెలుసా? మనల్ని పిలుచుకున్నాడు. మనం నశించిపోవడం ఇష్టం లేదని, మనము నరకానికి వెళ్ళడం ఇష్టం లేదని, నాశనం అవటం ఇష్టం లేదని, మనం నిత్యాగ్నిగుండంలో కాలటం ఇష్టం లేదని దేవుడు మనల్ని పిలుచుకొని తన పని కొరకు మనల్ని నిలుపుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిక్యతలను ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు తన పని కొరకు వాడబడాలని దేవుడు ఇష్టపడుతుంటే, పిలిచిన పిలుపుకు నమ్మదగిన రీతిగా లేనటువంటి స్థితిలో ఆ రోజు ఇస్కరియోతు ఎలా ఉన్నాడో ఈ రోజు ప్రస్తుతపు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. పిలిచిన పిలుపుకు నమ్మకత్వం లేదండి, నమ్మదగిన వారుగా ఎవరు ఉండట్లేదు. మోషేని ఏర్పాటు చేసుకుంటే మోషే తన పిలుపులో స్థిరపడి తన పిలుపుకు తగినటువంటిగా జీవితం జీవిస్తూ దేవుని కొరకు నమ్మకస్తుడిగా బ్రతికాడు. మోషే ద్వారా అద్భుతాలు చేశాడు, మోషే ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ఇప్పటికీ కూడా మోషే రాసినటువంటి ఆ యొక్క కమిట్మెంట్ని ఇప్పటికి కూడా వారు ప్రస్తుత ప్రపంచంలో వాడబడుతున్నారు. ఎందుకోసమో తెలుసా? పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉండాలి కదా. దేవుడు నీకు సంఘంలో ఏ బాధ్యతనిచ్చాడు? దేవుడు నీకు సంఘంలో ఏ అర్హతనిచ్చాడు? కుటుంబంలో ఏ అర్హతనిచ్చాడు? సమాజంలో ఏ అర్హతనిచ్చాడు? ఎందుకొరకు నిన్ను పిలుచుకున్నాడో తెలిస్తే అందులో నువ్వు నమ్మకస్తుడువో కావో తెలుసుకుంటాము. పిలిచిన పిలుపు నువ్వు ఎరగాలి, పిలిచిన పిలుపును నువ్వు తెలుసుకోవాలి, పిలిచిన పిలుపు ఎందుకొరకో తెలుసుకోవాలి. కొందరిని అపోస్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని ఆయా కార్యక్రమాల కొరకు దేవుడు పిలుచుకుండి. ఆ పిలుపులో నీ పిలుపేంటి కదా? నీ పిలుపేంటి? నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావు? దేవుని కొరకు నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావు? లోకం నుంచి అర్థమవుతుందా? ఇంతవరకు మన పిలుపేంటో మనకి తెలియదు కదా. నాకేముంటుందండి, దేవుడేమో నన్ను పిలిచి సేవ చేయమంటున్నాడా అంటాం కదండి. అందరికీ ఒకే రకమైన తలాంతు దేవుడు ఇవ్వడు, అందరికీ ఒకే రకమైన పని ఇవ్వడు. అర్థమవుతుందా? ఆయా మనుష్యులు ఆయా పనుల్లో వారు నిలబడతారని దేవుడు చూసి ఆయా బాధ్యతలు దేవుడు అప్పగిస్తాడు. కొంతమందికి గృహం మీద అధికారం ఇస్తాడు,
కొంతమందికి సంఘం మీద అధికారం ఇస్తాడు, కొంతమందికి సమాజం మీద అధికారం ఇస్తాడు. పిలిచిన పిలుపును గుర్తుపడితే, పిలిచిన పిలుపును ఎరిగితే, పిలుపుకు తగినట్లుగా నమ్మకస్తుడుగా ఉంటున్నావో లేదో ఒక్కసారి మనం తెలుసుకునే అవకాశం మనకు కలిగి ఉంది. ఎందుకొరకు పిలిచాడో ఇంతవరకు పిలుపును కూడా మనం ఎరగని స్థితిలో మనము ఉన్నాం. ఇస్కరియోతు యోధాను ఎందుకొరకు పిలిచాడు? అనేకులను స్వస్థపరచడానికి, అనేకుల యొక్క పట్టినటువంటి దురాత్మలను విడుదల కలిగించి వారికి విమోచన కలిగించడానికి. అనేకులు పాప బంధకములో బంధింపబడి ఉన్నారు, శాప బంధకములో బంధింపబడి ఉన్నారు, మరణానికి చేరువవుతున్నారు. ఆ చేరువయ్యే వారిని విడిపించి దేవుని కొరకు నడిపించేటువంటి వారిగా ఉండాలని దేవుడు అభిషేకించిన వారు, వరాలు ఇచ్చిన వారిలో ఇస్కరియోతు యోధా కూడా ఉంటే యోధా ఇచ్చిన ధన్యతలను పోగొట్టుకున్నాడు. మొదటిది ఎందుకోసమో తెలుసా? పిలిచిన పిలుపుకు నమ్మకంగా లేడు. ఎక్కడికక్కడ దోపిడీతనం, ఎక్కడికి వెళ్ళినా దోపిడీతనమే. డబ్బు సంచి చేతిలో ఉంది కదా, తన మనస్సు అనేకమైన రీతులుగా అనేకమైన వాటి వైపుకు తన మనస్సు వెళుతూ ఉంది. సంగమా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పిలుపులో, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలో నమ్మకస్తుడు అయి ఉండాలి. లోక సంబంధమైన ఆకర్షణ నిన్ను ఎన్నో ఆకర్షిస్తూ ఉంటాయి. పిలుపులో మనం నడిచేటప్పుడు, పిలుపులో మనం నిలిచినప్పుడు అనేకమైన లోక ఆకర్షణలు ఎన్నో మనం లాగుతూ ఉంటాయి. వాటికి మనం లొంగిపోకుండా, వాటికి మనం లోబడిపోకుండా పిలుపులో గనక స్థిరపడితే వేటిని కోల్పోయావో, ఏటిని నుండి దూరం అయిపోయినో దేవుడు అంతకంటే గొప్ప ధన్యతలను, అంతకంటే గొప్ప భాగ్యాలను, అంతకంటే గొప్ప ఈవులను దేవుడు నీకు దయచేస్తాడు. పిలుపులో నిలబడినప్పుడు లోక ఆకర్షణలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. పిలుపును విడిచి నువ్వు దూరం అవ్వకూడదు. అందుకే పౌలు ఏ స్థితిలో నుండి పిలువబడితివో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉన్నవానికే దీవెనలు వస్తాయి, నమ్మకంగా ఉన్నవాడికే మెండైన ఆశీర్వాదం వస్తుంది. ఐగుప్తు దేశంలో పొతీఫర్ ఇంటిలో యోసేపుకు ఒక ధన్యత, ఒక భాగ్యం ఇవ్వబడింది. ఏంటో తెలుసా? అతడు ఇంటి అంతటికి నమ్మకస్తుడుగా పిలువబడ్డాడు. బాధ్యత ఇచ్చాడు, బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతలో నిలబెట్టి నడవమంటే యోసేపును ఆకర్షించింది లోక ఆకర్షణ. కానీ తాను నిలవబడినటువంటి స్థితిలో నుండి పడిపోకుండా ఏ పని కొరకు నియమింపబడ్డాడో ఆ పనిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. కాబట్టి అతడు దేశమునకు మరొక చక్రవర్తిగా నిలవబడ్డాడు. పిలిచిన పిలుపుకు మనం నమ్మకస్తులుగా ఉంటున్నావా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటులో మనం నమ్మకస్తులుగానే బ్రతుకుతున్నామా? పొందుకున్న రక్షణను కాపాడుకుంటూ, పొందుకున్నటువంటి రక్షణకు మనం నమ్మకస్తులుగా జీవించేటువంటి జీవితం మనకుందా? నీ రక్షణ సాక్ష్యం నువ్వు కాపాడుకుంటున్నావా? నీ రక్షణ సాక్ష్యం నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? ఏ స్థితిలో నుండి నువ్వు పిలువబడితేవో. కొంతమంది విగ్రహారాధికుల నుండి దేవుడు పిలిచాడు తన పని కొరకు. దేవుడు కొంతమందిని లోకములో వ్యసనాల చేత బంధింపబడి తిరుగుతున్న వారిని దేవుడు పిలిచాడు తన పని కొరకు. పిలిచి తన పని కొరకైనటువంటి సాధనాలను కొన్ని చేతులు పెడితే వాటిని మనం ధరించుకొని దేవుని కొరకు నిలబడవలసిన వారమై ఉండగా, నమ్మి ఇచ్చిన సేవను నమ్మకం లేకుండా చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము పిలిచిన పిలుపుకు నమ్మకత్వంగానే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు వరకు రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు మనం నమ్మకస్తులంగానే ఉంటున్నావా? నీ పిలుపు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఈ రక్షణ భాగ్యంలోనికి నడిపించిన దేవుడు. లోకంలో నువ్వు లోకస్తుడుగా ఉండి లోకరీతిగా నువ్వు నాశనమైపోవడం దేవుడికి ఇష్టం లేక ఆ విగ్రహారాధనలో నుండి, లేకపోతే ఆ యొక్క పాడు జీవితంలో నుండి దేవుడు నిన్ను పిలుచుకొని తన పని కొరకు నిన్ను నడిపించిన దేవునికి నమ్మకస్తుడుగానే ఉంటున్నావా? దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే నమ్మకస్తుడుగా ఉన్నాడు. యోసేపును దేవుడు నియమించినప్పుడు యోసేపు నమ్మకస్తుడుగా ఉన్నాడు. దావీదును నియమించినప్పుడు దావీదు నమ్మకస్తుడుగా ఉన్నాడు. వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? వారిని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నాడు. క్రైస్తవ్యానికి సీనియారిటీ కాదు ముఖ్యం, సిన్సియారిటీ ముఖ్యం. నమ్మకత్వం ఉండాలండి. నమ్మకత్వం లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా అది వ్యర్థ.
నమ్మకస్తుడిగా బ్రతకుంటే, నమ్మకం లేకుంటే, నీ పిలుపు కంటే ముఖ్యం నీ నమ్మకత్వం, పిలుపుకు తగిన నమ్మకత్వం ముఖ్యం. నమ్మకం లేకుంటే లోకంలో నువ్వు ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే కదా. నువ్వు ఏ రీతిగా నుంచి ఈ స్త్రీ ఇగో ఈమె నా పని కొరకు నన్ను అన్యజనుల మధ్యలో నా నామాన్ని గణపరిచిద్దని దేవుడు అన్యజనుల మధ్యలో అన్యజనుల కుటుంబంలో ఉన్నటువంటి నిన్ను రక్షించి తన పని కొరకు తన సంఘంలో నిన్ను నిలిపితే, ఇదిగో అన్యజనుల మధ్యలో నువ్వు దేవుని నామాన్ని గణపరిచేటట్లుగా, దేవుని నామాన్ని స్తుతించేటట్లుగా, నమ్మి నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు నిలబడేటట్లుగా నువ్వు ఉన్నావా? ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో రాయబడినటువంటి మాట 24:13 రాయబడినటువంటి మాట చూడండి. అంతము వరకు సహించువాడే ఏం పొందుతాడంటండి? అంతం వరకు సహించువాడే రక్షించబడతాడు. అంతం వరకు ఉండాలి. ఈ పిలుపులో నమ్మకత్వం అంతము వరకు ఉండాలి. నువ్వు ఇచ్చిన బాధ్యతలను, ఇచ్చినటువంటి ధన్యతలను, ఇచ్చినటువంటి ఆధిక్యతలను పోగొట్టుకొని విడిచిపెట్టేవాడిగా ఉన్నావు అనుకోండి, నువ్వు పొందుకోబోయే నిత్యత్వానికి నువ్వు చేరలే. రెండవది ఏంటంటే ఇస్కరియోతు యూదా ఎందుకు పోగొట్టుకున్నాడు? తాను వెళ్ళవలసిన చోటుకు ఎందుకు పోగొట్టుకున్నాడంటే, రెండవది అంతరంగములో పాప స్వభావం. మొదటిదేమో పిలిచిన పిలుపుకు నమ్మకస్తుడిగా ఉండలేకపోయాడు. దేవుడిచ్చిన బాధ్యతల్లో, దేవుడిచ్చిన ధన్యతల్లో తాను నిలబడలేకపోయాడు. ధనము సంచి చేతిలో ఉన్నంత వరకు అతడు మనస్సంతా ధనం అయిపోయి ఉంది. లోకంలో నుంచి పిలిచిన నాటి నుంచి తన మనస్సంతా లోకం మీదే ఉంది. సాతానుడికి దాసుడిగా, సాతానుడికి ఒక పనిముట్టుగా తాను వాడబడుతూ దేవుని దగ్గర ఉంటూ కూడా లోకానుసారంగా తాను బ్రతికాడు. తన జీవితంలో నమ్మకం లేదు, అందుకే ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. రెండవది ఏంటో తెలుసా? అంతరంగములో పాపం. ఒక్క రోజుతో తన ఈ స్థితిని పోగొట్టుకోవాలి. దినదినము తన అంతరంగములో రగులుతున్నటువంటి ఆ లోకపు ఆశలు, లోకపు కోరికలు, ఆ లోకపు యొక్క ఇచ్చలు, ధనం మీద మనస్సు, లోకపు యొక్క సుఖాల మీద మనస్సు తనలో ప్రేరేపించబడిన విధానాన్ని బట్టి అతను ఏమయ్యాడో తెలుసా? తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను పోగొట్టుకున్నాడు. ఇవ్వబడిన ధన్యతను ఏం చేశాడు తెలుసా? తాను వెళ్ళవలసిన చోటును పోగొట్టుకున్నాడండి. అంతరంగంలో పుట్టిన ఆ పాపపు స్వభావం అతడికి ధనం మీద ఉంది, ఆ మనస్సు. ఇప్పుడు మన విషయానికి వస్తే, మన అంతరంగంలో ఇంకా రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు నీ అంతరంగంలో ఇంకా ఏవేవి పాప స్వభావాలు ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ అంతరంగంలో ఉన్నదాన్ని బట్టే నువ్వు పొందుకోవలసిన దాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇస్కరియోతు యూదాలో అంతరంగములో పేరుకుపోయిన ఆ ధనాపేక్ష లేదా లోక సుఖాలు, లోకమిచ్చే సంపదలు, లోకమిచ్చే ఆధిక్యతలు, లోకపు యొక్క ఘనత, లోకపు యొక్క సుఖ సౌఖ్యాల మీద మనస్సు నిలిపిన వాడై దేవునితో తిరుగుతున్న, దేవునితో సంచరిస్తున్న, అద్భుతాలు చూస్తున్న, చచ్చిన వారు లేగుస్తున్నటువంటి దృశ్యాలు తన కంటిని కనబడుతున్న, ఎన్ని మహత్కార్యాలు తన కంటి ముందు కనబడుతున్న వాటి మీద మనస్సు లేదు. తన హృదయంలో ఉన్న దాని వైపే తాను నిత్యం అడుగులు వేస్తున్నాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. కానా విందులో అద్భుతం, చనిపోయిన వారిని లేపడం, రోగుల్ని స్వస్థతపరచడం, ఆఖరికి ఆయన గెత్సేమనే తోటలో ఆయన రూపాంతరపు పొందిన అనుభవాలు కూడా అతడు కూడా ఒక విధంగా పాలిభాగస్తుడయ్యాడు. అంతటి ధన్యతలను, అంతటి ఆధిక్యతలను చూస్తున్న వాడైనప్పటికీ కూడా దేవునికి విధేయుడిగా, పిలిచిన పిలుపుకు నమ్మకస్తుడిగా బ్రతకలేకపోయాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు. ఆయన వెళుతూ ఉండగా రోగులు స్వస్థతపరచబడ్డారు. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం నయము కాక ఎన్నో వ్యాధులు, ఎన్నో తిప్పలు పడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు చెంగు తాకిన తోడనే స్వస్థత పొందింది. 38 ఏళ్లుగా కోనేటి దగ్గర పడినవాడు యేసు మాట చేత విడుదల పొందాడు. ఆ యొక్క అధిపతి యొక్క కుమార్తె మాట చేత లేపబడింది. అధికారి యొక్క దాసుడు మాట చేత లేపబడ్డాడు. ఇన్ని అద్భుతాలు చూసినా తన హృదయములో ఉన్నటువంటి దానిని బట్టి అతడు ధన్యతలను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన రక్షణ భాగ్యం ఉందే, దేవుడిచ్చినటువంటి ఈ సంఘములో సహవాసపు భాగ్యం ఉందే, దేవుడిచ్చిన ఈ యొక్క ఘనపరిచే, దేవుణ్ణి మహిమపరిచే ఈ భాగ్యం ఉందే, దీని మీద మనస్సు ఉంచుకోవాలి. దీని మీద నీవు మనస్సు నిలపాలి.
దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను నేను కాపాడుకోవాలి, ఈ అర్హతను నేను కాపాడుకోవాలి. సంఘంలో నాకు ఒక స్థానం ఇచ్చాడు, ఇంట్లో నాకు ఒక స్థానం ఇచ్చాడు, పని చోట నాకు ఒక స్థానం ఇచ్చాడు, సమాజంలో నాకు ఒక స్థానం ఇచ్చాడు. వీటి మీద మనస్సు నిలపాలి. కానీ లోకంలో ఉన్న వాటి వైపు మనస్సు నిలిపావనుకో, నీ పిలుపును కోల్పోతావు, దేవుడిచ్చిన ధన్యతను కూడా నువ్వు తాను వెళ్ళవలసిన చోటును పోగొట్టుకున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏది నీ హృదయంలో ఇంకా ఏమండి దేవుడిచ్చిన పిలుపు కంటే, దేవుడిచ్చిన ఆధిక్యతల కంటే ఏది గొప్పగా నీ హృదయంలో కనపడుతుంది? ఇస్కరియోతు యోధాకి ధనం మీద, నేటి ప్రస్తుత కాలంలో సంఘంగా ఉన్నటువంటి మనలో దేని మీద కదా? ఆయనకేమో ధనం మీద, ధనాపేక్ష పరుడై ధనం వెంట పరిగెట్టాడు. ఈరోజు నీ హృదయము దేని మీద ఉంటుంది? ఎలీషా దగ్గర నమ్మకంగా, ఏలియా దగ్గర నమ్మకంగా ఉన్న సేవకుడు ఎలీషా. ఏలియా ఎంత అద్భుతాలు చేశాడో, ఎంత స్వస్థత, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, అతని దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి ఎలీషా అంతకంటే రెట్టింపైనటువంటి అద్భుతాలు చేశాడు, అంతకంటే రెట్టింపైనటువంటి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏమండి, రాజులు సహితము ఎలీషాను చూసి భయపడ్డారు. అంత గొప్ప దైవజనుడి యొక్క దగ్గర ఉంటున్నటువంటి ఈ గెహాజీ యొక్క మనసు దేని మీద ఉందో తెలుసా? నయమాను తెచ్చిన ధనం మీద ఉంది. దేవునికి స్తోత్రం. నయమాను తెచ్చిన ధనం మీద ఉంది. ఒక విధంగా చూస్తే ఆయన ముందున్నటువంటి గురు ఎవరో తెలుసా? ఎలీషా ఎవరో తెలుసా? అతడు ఒక బాధ్యత కలిగినటువంటి లేదా ధనవంతుడు. అతడు 12 అరకలతో పొలాన్ని దున్నుతున్నాడు. అంటే సంపన్నుడు, బాధ్యత కలిగి అతడు ఒక పనిలో నిమగ్నమైతే అతడు సాధించే వరకు ఎక్కడ పట్టు వదలనటువంటి ఒక నమ్మకస్తుడి దగ్గర తాను పని చేస్తూ కూడా అతని లక్షణాల్లో కొంత కూడా అతని దగ్గర లేదు. అర్థమవుతుందండి? ఏలియా దగ్గర నమ్మకంగా పనిచేశాడు ఎలీషా. ఆ నమ్మకంగా పనిచేసిన దాన్ని బట్టి ఏం పొందుకున్నాడు? ఏలియా చేసిన దానికంటే గొప్పవైనటువంటి వాటిని చేయడానికి దేవుడు ఎలీషాకు ఆధిక్యతనిచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఈయనకి ఎలా వచ్చిందో, ఈయన దగ్గర ఉన్నది ఈయనకి కూడా రావాలి కదా? రావాలి కదా? కంపల్సరీగా వచ్చిద్దా రాదా? రావాలి కదా? పిలిచిన పిలుపుకు ఎలా లోబడి ఉన్నటువంటి ఎలీషా ఎంత అద్భుతాలు చేశాడో, అదే విధానంలో ఉంటున్నటువంటి గెహాజీ కూడా అన్ని అద్భుతాలు చేయాలి. కానీ ఆ ధన్యతను పోగొట్టుకొని ఏమైపోయాడో తెలుసా? నయమాను దేన్ని వదిలించుకోవడానికి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చాడో అతడు పోగొట్టుకున్న దాన్ని ఇతడు శాపాన్ని సంపాదించుకున్నాడు, కుటుంబానికి నష్టాన్ని సంపాదించుకున్నాడు, జీవితాన్ని భ్రష్టమైనటువంటి దాని కొరకు పరుగులెట్టాడు. సంగమా, ధనాపేక్షతో పరుగులెట్టినటువంటి గెహాజీ పిలిచిన పిలుపును పోగొట్టుకున్నాడు, ఇచ్చినటువంటి ధన్యతలను పోగొట్టుకున్నాడు, ఇచ్చిన అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేసేటువంటి వరాలను పోగొట్టుకున్నాడు. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా 12 స్తంభములు, ఆ స్తంభముల మీద ఒక్కొక్కని అపోస్తుడి యొక్క పేరు, ఆ పేరు లిఖించబడిన చోట ఇస్కరియోతు యోధా పేరు లేకుండా పోయింది. ఎందుకోసమో తెలుసా? నమ్మకస్తుడిగా ఉండలేదు కాబట్టి. రెండోది ఏంటో తెలుసా? అతని యొక్క హృదయంలో పేరుకుపోయిన ఆ పాపాన్ని బట్టి తన జీవితంలో దేవుడు తన కళ్ళ ముందు చేస్తున్న అద్భుతాలను కూడా లెక్కించలేక, చూడలేక, వాటి మీద మనస్సు నిలుపుకోలేక, వాటిని బట్టి తన బ్రతుకును మార్చుకోలేక ఏమైపోయాడండి? భ్రష్టుడైపోయాడు. ఈరోజు మన హృదయము దేని మీద ఉంటుంది? మన హృదయపు ఆలోచనలు ఏమై ఉంటున్నాయి? ఆలోచించాలి. ఇస్కరియోతు యోధాకి ఇచ్చిన ధన్యత వంటి ధన్యత మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా అద్భుతాలు చేయగలం. ఎలా అద్భుతాలు చేయగలం? ప్రార్థించిన వెంటనే దేవుడు మనకు సహాయం పంపిస్తాడు. ఇప్పుడు 2 సాక్ష్యాలు అన్నారు కదా, 2 సాక్ష్యాలు కూడా ఏంటివి? వారు ప్రార్థించి దేవుని దగ్గర అడిగారు, ఆ ప్రార్థన విన్న దేవుడు వారి ప్రార్థనకు జవాబుగా సహాయాన్ని పంపించాడు. ఈ సహాయము పొందుకున్నటువంటి జీవితాలు దేవునిలో నమ్మకంగా ఉంటాయని, వారు సాక్షులుగా వాడబడతారని, దేవుని పనిలో వారు కూడా ఒక పాలిభాగస్తులవుతారని దేవుడు వారు అడిగిన దానికి వెంటనే జవాబిచ్చాడు. కొంతమందికి ప్రార్థన చేసే వరం,
కొంతమందికి పాటలు పాడేవారు, కొంతమందికి ఏమండి ప్రవచించేవారు, కొంతమందికి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి నీ దేవుడు మనకి ఇచ్చాడు. వాటిలో మనం నమ్మకంగానే ఉంటున్నావా? రెండవది హృదయంలో పాపం అండి. హృదయంలో పాపం. ఈ పదే ఈ పాపపు ప్రేరేపణతో ఉంటుండగా దేవుణ్ణి కూడా, తన ముందున్నటువంటి ఆ క్రీస్తును కూడా గుర్తుపట్టలేనటువంటి దౌర్భాగ్యపు జీవితంలోనికి యోధా వెళ్ళిపోయాడు. అందుకే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము రాయబడినటువంటి మాట 15వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము పాపమును కనగా, చూడండి, పాపము పరిపక్వమై, చూడండి ఏం తెచ్చిపెట్టిద్దంటండి, హృదయంలో ఉన్నది దాచబడినది చిన్న పాపమైన, చిన్న తప్పైనా, ఏమండి చిన్న పాపమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అదేం చేస్తే తెలుసా, ఒకరోజు దేవుని మార్గం నుండి పూర్తిగా మనల్ని తప్పించేస్తాడు. ఇస్కరియోతు యోధాలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపము దేవుని మార్గం నుండి ఎలా తప్పించిందో, దేవుడిచ్చిన ఆధిక్యత నుండి ఎలా దూరపరిచిందో, నా జీవితంలో కూడా మన హృదయంలో ఉన్న చిన్న పాపమైన, మనం గతించిన ఆదివారం మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా, పులిసిన పిండి కొంచెమైనా సరే, చేదైన వేరు కొంచెమైనా సరే, అది చెట్టును మొత్తం పాడు చేస్తున్నట్లుగా నీ ఆత్మీయ జీవితంలో, నీ హృదయంలో చిన్న పాపాన్ని కూడా లక్ష్యం చేయమాకు, చిన్న పాపాన్ని కూడా తావేమాకు. ఎందుకంటే సాతానుడు మానవుల యొక్క హృదయములను చెరిపి దేవుని ఎడల ఉన్నటువంటి సరళతల నుండి, భక్తిలో నుండి వారిని ప్రక్కకు తప్పించి నాశనానికి, దేవుని ఉగ్రతకు వారిని పాత్రలయ్యేటట్టుగా వారిని మారుస్తున్నాడు. దేవుడిచ్చిన ఆధిక్యతలు పోగొట్టుకోవడంలో ఇస్కరియోతు యోధా కనపరిచిన విధానం ఏంటంటే హృదయంలో పాపమును లక్ష్యము చేయటం వల్ల. అందుకే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమంటాడు తెలుసా, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు, అతిక్రాలు హృదయంలో దాచిపెట్టుకున్నావు అనుకో, ఆ దాగినది ఏం చేస్తుంది తెలుసా, యాకోబు పత్రిక రాయబడింది కదా, పాపము పరిపక్వమైద్దంట. అది పరిపక్వమై మరణాన్ని గంటది. ఈ పాపము నీ హృదయంలో ప్రేరేపించబడి నీ జీవితాన్ని పతనానికి విడుచుకు వెళ్ళింది. ధన్యత లేనివాడిగా, అర్హత లేనివాడిగా, దేవుడు నీకు ఏ ఆధిక్యత లేనివాడిగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను పిలిచి గొప్ప ఆధిక్యతను నీకు ఇస్తే, తన సంఘములో పరిశుద్ధులు చేయు కార్యములో నీకు పాలు పంపులు ఇస్తే, ఆ పిలుపుకు తగినటువంటి, ఆ ధన్యతకు తగినటువంటి జీవితము నీవు జీవించేటువంటి వాడిగా ఉండవలసినది పోయి హృదయంలో పాపాన్ని పెట్టుకున్నావనుకో, హృదయంలో పాపానికి తావిచ్చావనుకో, ఇప్పటి వరకు చేసిన భక్తి అంతా పోయి అదండి. నువ్వు ఎంత ప్రార్థించి ప్రవచనాలు చెప్పే వరం ఉన్నా, నువ్వు ఎంత ప్రార్థించి అద్భుతాలు చూసే వరం ఉన్నా, ఇవన్నీ కూడా ఏమైతే తెలుసా, హృదయంలో ఉన్న పాపమును బట్టి అవన్నీ కూడా ఏమైపోతే తెలుసా, వ్యర్థమైపోతాయి. భక్తుడైనటువంటి ఏమంటున్నాడు, ఆదాము చేసినట్లుగా నేను పాపము చేసి నా రొమ్ములో దాచుకుని ఎడలా పరమందున్న దేవుని దృష్టికి నేనవుతాను తెలుసా, వేషధారిని అయిపోతాను. హృదయంలో పాపము దాచుకోకూడదు. ఏ చిన్న పాపమైనా సరే, అది చిన్నది అని అనుకోవచ్చు. పాము చిన్నదైనా దాని ప్రభావం ఏంటో తెలుసా, లోక సామెత ఉంది, పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలి. పాపం ఎంత అనేది కాదు, దాని పర్యావస్థానం ఏంటో గ్రహించాలి. చిన్న పాపమే. ఏ పాపం అది? ఇస్కరియోతు యోధాలో చిన్న పాపమే. గెహాజీ చేసిన చిన్న పాపమే. దావీదు కూడా అనుకున్న నేను చిన్న పాపమే చేస్తున్నాను, కానీ దాని పర్యావస్థానం చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది. సంగమా, నీ హృదయములో ఏది ప్రేరేపించబడుతున్నదో, ఏ పాపం నిన్ను ఇప్పటి వరకు ఏలుబాటు చేస్తున్నదో, నీ హృదయమును కడుగు కొనక, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొనక ఎంత భక్తి చేసినా అది వ్యర్థమైపోయింది. దేవుడిచ్చిన ధన్యతలలో నీవు నిలిచి ఉండలేవు. దేవుడిచ్చిన ఆధిక్యతను నువ్వు సంపాదించుకొని పరములో నీవు స్థానాన్ని సంపాదించలేవు. ఇప్పుడే ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని మాటలు ఉంటుండగానే ఏ పాపము నిన్ను ఏలుబాటు చేస్తుందో, ఏ పాపము నిన్ను నీ హృదయంలో ప్రేరేపిస్తుందో దానిని ఇప్పుడే వదిలిపెట్టు. కామపు వికారపు చేష్టల, లోకాశను చూసేటువంటి నేత్రాల, శరీర కోరికల ఏవి నీ హృదయంలో ప్రేరేపించబడుతున్నాయి అనుకోవచ్చు. నాకు ఇది ఎప్పటి నుంచో ఉన్న అలవాట్లేండి, మానుకోలేకపోతున్నాను అనుకునేటువంటి చిన్న చిన్న పాపాలైనా సరే నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి. ఇస్కరియోతు యోధ పొందుకోవలసిన చోటుని, సంపాదించుకోవాల్సినటువంటి స్థానాన్ని, ఆ ఆధిక్యతలను ఏమైపోయాడు, పోగొట్టుకున్నాడు. పేతురు ఒకరోజు ప్రశ్న వేశాడు దేవుణ్ణి, దేవా, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం
మరి అది దుర్లభమానం. మరి మేము మా భూమిని విడిచిపెట్టొచ్చాం, మా ఆస్తి పాస్తులను విడిచిపెట్టాం, మా బిడ్డల్ని విడిచిపెట్టొచ్చు, మాకేంటి లాభం, మాకేంటి లాభం అన్నప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటా. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 25 నుంచి చూద్దాం. చూడండి, మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమేనని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు ప్రపంచ పునర్జన్మనందు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి, చూడండి ఏం చేస్తారంట, ఇశ్రాయేలు 12 గోత్రములకు, అంటే ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? 12 సింహాసనాలు అక్కడ వారి కొరకు ఎదురు చూస్తున్నాయి. 12 సింహాసనాలు లోకములో తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలకు 12 న్యాయమూర్తులు అక్కడ పెట్టాడు. 12 న్యాయమూర్తులకు కుర్చీలు అక్కడ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఒక్కొక్క కుర్చీ మీద ఒక్కొక్కని పేరు, ఒక్కొక్కని కుర్చీ మీద ఒక్కొక్కని పేరు దేవుడు ముందుగా రాయబడిన ప్రతి ఒక్కరిని లోకం నుంచి ఏర్పాటు పిలిచిన వారికి ధన్యతలు ఇచ్చి, ఇదిగో ప్రపంచ పునర్జన్మనందు మీరు పరిపాలిస్తారు, న్యాయం తీరుస్తారని దేవుడు అధికారం ఇచ్చాడు కదా. ఆ అధికారాన్ని కూడా ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసా? పోగొట్టు కదా. ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన సింహాసనాలు 12 సింహాసనాలు వేస్తారంట. లోకంలో తన వారికి తీర్పు తీర్చడానికి, లోకంలో తన వారికి ఆ యొక్క న్యాయము తీర్చడానికి 12 సింహాసనాలు వేసినప్పుడు, ఒక సింహాసనం మీద పేతురు కూర్చున్నాడు, మరొక సింహాసనం మీద బర్తలోమే కూర్చున్నాడు, మరొక సింహాసనం మీద నతానేలు కూర్చున్నాడు, మరొక సింహాసనం మీద యాకోబు కూర్చున్నాడు, మరొక సింహాసనం మీద యోహాను కూర్చున్నాడు, మరొక సింహాసనం మీద ఇంకెవరు కూర్చున్నారు? ఆంధ్రే కూర్చున్నాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ తమ సింహాసనాల మీద ఆసీనులై ఉండుట దేవుడు చూచి, ఇదిగో మీ కొరకు సింహాసనాలు ఉన్నాయని చెప్పి అంతటి ధన్యత ఇచ్చినా కూడా ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? తీర్పు తీర్చేటువంటి ఆధిక్యతను పోగొట్టు. చిన్న పాపమేనండి, హృదయంలో ప్రేరేపించే చిన్న పాపమే. ఆ చిన్న పాపమే నీ జీవితాన్ని, నీకు ఇవ్వబడిన ధన్యతలను, నీకు ఇచ్చిన తలాంతులను దేవుడు ఆ యొక్క మరొక రాకడలో మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా పోగొట్టుకునేటట్లుగా చిన్న పాపమే చేసేది కదా. ఈ చిన్న పాపాన్ని నువ్వు తీసుకువేసుకొనగలిగితే, ఇస్కరియోతు యోధ ఏది పోగొట్టుకున్నాడో అది నీవు పోగొట్టుకోకుండా దేవుడు ఆ ధన్యతను నీ కొరకు దాచి ఉంచుతాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ మధ్యాహ్న కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏ పాపం మనల్ని ఏలుబాటు చేస్తుంది. ఇస్కరియోతు యోధ యొక్క జీవితంలో తాను వెళ్ళవలసిన చోటును పోగొట్టుకున్నటువంటి విధానం గురించి మనం మాట్లాడుతూ, ఏవేమి పోగొట్టుకున్నాడో వింటూ, అపోస్తలత్వంలో ఏవేమి బిరుదులు ధన్యతలు పొందుకున్నాడో వాటిని వింటూ, ఇప్పుడు రెండవదిగా అతడు ఆ చోటుని పోగొట్టుకోవడానికి రెండవ కారణం హృదయంలో పాపం. ఆ పాపపు ప్రేరేపణ దేవుడిచ్చిన ధన్యతలకు దూరంగా తీసుకువెళ్ళిపోయింది, దేవుడిచ్చిన ఆధిక్యతలకు తనను దూరంగా తీసుకువెళ్ళిపోయింది. అలాంటిదేమన్నా మన హృదయంలో ఉందేమో, దేవుడిచ్చిన రక్షణ మనం కాపాడుకునే వారంగా, మనము భద్రపరుచుకునే వారంగా, రక్షణలో అంతము వరకు నిలిచి ఉండేవారుగా దేవుడు మనల్ని నిలపాలని ఈ మధ్యాహ్న కాల సమయం మనతో మాట్లాడుతూ, లోకంలో ఎవరికి లేదు, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని తీర్చాడు కదండి. మనం పుట్టుకతో పరిశుద్ధులం కాదు, పుట్టుకతో నీతిమంతులం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఏ భేదములు అందరూ పాపం చేశారంట. అందరూ పాపులే, ఏ భేదం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనము నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు.
కానీ మనల్ని నీతిమంతులుగా మార్చుట కొరకు, మనల్ని పరిశుద్ధులుగా మార్చుట కొరకు క్రీస్తు యేసు మన కొరకు చనిపోయి ప్రాణం పెట్టి తన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రులుగా మార్చి మనల్ని పరిశుద్ధులుగా మార్చి మనము నీతిమంతులు అగుట కొరకు ఆయన మరణపు ముళ్ళను విరిచి లేచి ఆయన పునరుద్ధానుడై తండ్రి వద్దకు వెళ్ళి నీతిగా మార్చబడిన మనము, పరిశుద్ధంగా మార్చబడిన మనము తన కొరకు నిలవాలని, తన కొరకు నడవాలని దేవుడు ఎన్నిక చేసి మనకు ఆధిక్యతలు ఇస్తే మనము నీతిని పోగొట్టుకుంటున్నాం, ఇచ్చిన పరిశుద్ధతను కూడా మనము పోగొట్టుకుంటున్నాం. దేవుడు పిలిచిన పిలుపులో నమ్మకత్వము లేకుండా పోవడం. రెండోది హృదయములో పాపాన్ని. ఈ పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఎంత దూరం అయిపోతామో భక్తుడైనటువంటి దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయము. మనం చదువుకున్నటువంటి 28వ కీర్తనలో పాపము చేయు వారిని లాగివేయినట్లుగా నన్ను లాగివేయమాకయ్యా, నన్ను ఆ స్థానం నుంచి లాగివేయమాక. ఎందుకంటే నీతిమంతులకు మాత్రమే ఆ స్థానం, ఎందుకంటే పరిశుద్ధులకు మాత్రమే అక్కడ చోటు, ఎందుకంటే అక్కడ లోకమును జయించి, శరీరాన్ని జయించి, పాపాన్ని జయించి లోకములో విజయము పొందిన వారికే ఆ పరలోక పట్టణములో దేవుడు నివసించే చోటులో ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన సింహాసనాలు లేదా పరిశుద్ధుల సమూహంలో మనము నిలిచి ఉండాలంటే మన హృదయంలో పాపం ఉండకూడదు. పాపము చేసిన వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు. పాపము చేసిన వారికి పరలోక పట్టణంలో స్థానం లేదు. పరలోకములో నివసించాలంటే రాయబడిన 24వ కీర్తనలో రాయబడినటువంటి యథార్థ హృదయము కలిగిన వారే, నిర్దోషమైన చేతులు కలిగిన వారే అక్కడికి వెళతారంటండి. ఎక్కడికి వెళతారు? పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడని భక్తుడు అడుగుతూ అక్కడ అంటాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు ఉంచకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయం ఉండాలి. ఎలాంటి హృదయం ఉండాలంటండి? హృదయంలో పాపం దాచుకొని, హృదయంలో కపటం పెట్టుకొని, హృదయంలో మోసం పెట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడితే కీర్తనకారుడు అంటున్నాడు, పాపము చేయు వారిని లాగివేయినట్లుగా దేవా నన్ను లాగివేయమా. అంటే నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడతాను కదా. ఈ మధ్యాహ్న కాల సమయం మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఇప్పుడు వరకు నువ్వు నీ జీవితంలో దేవుడిచ్చిన ధన్యతలను ఏవేవి పోగొట్టుకున్నావో గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా నేను ఈ పాపం వలన నీవు ఇచ్చిన ధన్యతలను పోగొట్టుకుంటున్నానయ్యా, ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటున్నానయ్యా, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నానయ్యా, సంఘంలో నాకు ఇచ్చిన ఒక స్థానాన్ని పోగొట్టుకుంటున్నానయ్యా, నీకు దూరం అయిపోతున్నాను ప్రభు, నీ బిడ్డగా నాకు ఇవ్వబడిన ఆధిక్యత నేను పోగొట్టుకొని భ్రష్టుడిగా మారిపోతున్నాను ప్రభు అని గ్రహించి ఇప్పుడైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే తప్పిపోయిన కుమారుడి యొక్క స్థానాన్ని దేవుడు ఎలా నిలిపాడో నిన్ను కూడా దేవుడు నిలుపుతాడు. నీకు అట్టి ధన్యతనిస్తాడు, నీకు అట్టి ధన్యతనిస్తాడు. పరిశుద్ధులలో నిలిచే భాగ్యం అండి. ఈ లోకం మనం విడిచి వెళ్ళిన తర్వాత, ఈ లోకం మనం లోకం ముగించుకొని మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాత అక్కడ మన కొరకు ఏమి దాచి ఉంటుందో తెలుసా? తెల్లని వస్త్రం ఒకటి ఉండిద్ది, మన కొరకు కిరీటాలు ఇవ్వబడతాయి, మన చేతికి జయించిన వారిని గుర్తుగా ఖర్జూరపు మట్టలు ఇవ్వబడతాయి, స్తుతించే వారి స్థానము నీకు ఇవ్వబడిద్ది. ఆయన తన గుడారమును వారి మీద కప్పుతాడు. ఏ కీడు రాకుండా, ఏ మరణం చూడకుండా దేవుడు ఆయన స్థలములో ఆయన గుడారము నిన్ను మీ మీద కప్పి ఆ గుడారములో నుండి తను స్తుతించే వారిగా దేవుడు నిన్ను నిలుపుతాడు. అంతటి ధన్యతను పోగొట్టుకుంటావు, అంతటి భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. పరలోకానికి వెళ్ళాలంటే నీలో ఏముండకూడదో తెలుసా? పాపపు స్వభావం, పాపపు లక్షణం. అది చిన్నదైనా కావచ్చు, చిన్న చెడు అలవాట్లే, సిగరెట్టో మందో చిన్నగా ప్రారంభమై అది పెద్దగా తయారైతే తెలుసా? జీవితాన్నే పతనం చేసింది కదా. క్యాన్సర్ ఎంత ప్రారంభం తెలుసు? చిన్నగా ప్రారంభమై, కానీ తర్వాత ఏమైంది తెలుసా? మనిషినే ప్రాణం తీసే అంత ప్రమాదకరంగా మారి. అది చిన్నదే ఉండొచ్చు. కురుకుడు పుండు అంటారు చూసారా? కురుకుడు పుండు అంటే క్యాన్సర్. అది కూడా కురుకుడు పుండు, అది చిన్నగా ప్రారంభమైంది. అదేం చేసి తెలుసా? ఒక్కొక్కటిగా ఈ చేతులను, కాళ్ళ వేళ్ళను, మన శరీరాన్ని కృషించిపోయేటట్లుగా చేస్తుంది. నీ పాపం కూడా ఒక కురుకుడు పుండు లాంటిది. పుండు కాదు, పుండే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆ బలహీనతలాగా పాపం కూడా నిన్ను ప్రేరేపించి నీలో ఉన్నటువంటి దేవుడిచ్చిన ఆధిక్యతలను పోగొట్టుకునేటట్లుగా చేస్తుంది. మూడవది ఏంటంటే తన చోటు అనేటువంటి మాట మనం చదివాం కదా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యంలో ప్రారంభంలో ఉంది, తన చోటుకి. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోధా యేసుతో నడిచినప్పటికీ తన మనస్సు లోకం మీద ఉండి, తన మనస్సు లోకం మీద ఉన్న కారణం చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట ఏంటో తెలుసా? అతని గమ్యస్థానం, తన చోటు, తను వెళ్ళవలసినటువంటి చోటు అని పిలువబడుతున్నటువంటి మాట. అంటే తాను లోకములో బ్రతికిన దానిని బట్టి తాను ఏ చోటుకి వెళ్ళాలో మార్గాలు ఏర్పడతాయి. లోకంలో దేవుడు నిన్ను పిలిచాడు, ఇస్కరియోతు యోధాన్ని పిలిచి దేవుడు ఏం చేశాడు? ఆధిక్యతలు ఇచ్చాడు, అర్హతలు ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, ధన్యతలు ఇచ్చాడు. ఈ యొక్క మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఇస్కరియోతు యోధా ఏం కోరుకున్నాడు? ధనాన్ని కోరుకున్నాడు, లోకం ఇచ్చే వాటిని కోరుకున్నాడు. వీటి మీద మనస్సు ఉండటం వలన యోధా ఏం చేశాడంటే తనకి ఇవ్వబడినటువంటి చోటును కాకుండా తన కొరకు ఒక చోటుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ చోటు అది? లోకములో లోకస్తులందరూ వెళ్ళేటువంటి చోటు, నాశనానికి, దేవుని ఎరగనటువంటి ప్రజలు వెళ్ళేటువంటి చోటు, నరకానికి. ఆ చోటును సంపాదించుకున్నాడు. ఇప్పుడు లోకంలో నువ్వు బ్రతికినటువంటి తీరు అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? లోకంలో మనం బ్రతికినటువంటి తీరుని బట్టి నువ్వు ఏ చోటుకు వెళ్ళాలో డిసైడ్ అయ్యిద్ది. లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఏ రీతిగా బ్రతుకుతున్నావు, రక్షణ పొందిన నాటి నుంచి నీ జీవితం ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది, మార్పు పొందిన నీ జీవితము మార్పు పొందకముందు ఎలా ఉంది, పొందిన తర్వాత ఎలా ఉంది, ఇంకా లోకము, లోకాశ, లోక కోరికలు, లోక పద్ధతులు మార్పు పొందిన నీ జీవితంలో ఇంకా కనబడుతూ ఉంటే దేవుడిచ్చిన చోటు కాదు, నువ్వు ఒక చోటుని నీ కొరకు ఏర్పాటు చేసుకుంటున్నావు. దేవుడిచ్చిన చోటేంటి? లోకములో లోకస్తులందరూ వెళ్ళినట్లుగా నరకానికి నువ్వు వెళ్ళకూడదని దేవుడి నీ కొరకు ఒక పరలోకాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ చోటుకి పోవాలంటే ఆ చోటుకు తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. ఆ చోటుకు వెళ్ళాలంటే ఆ చోటుకు నియమింపబడిన రీతిలో నువ్వు ఈ లోకంలో నడవాలి. ఈ లోకంలో నడిస్తే, ఈ లోకంలో నువ్వు బ్రతికితే, ఈ లోకంలో నువ్వు జీవిస్తే దేవుడిచ్చిన ఆ యొక్క ధన్యతను నువ్వు సంపాదించుకుంటావు. ఇస్కరియోతు యోధాలాగా నీవు కూడా లోకంలో ఉన్నట్లుగా లోకపు ఆశలతో నువ్వు ఇంకా నీ హృదయం మార్పు నొందిన నీ హృదయం, యేసుక్రీస్తును తెలుసుకున్న నీ హృదయం, ప్రభు బలారాధనలో పాల్పంపులు పొందుతున్న నీ జీవితం, క్రీస్తు రక్తము చేత కడగబడిన నీ జీవితం ఇంకా లోకం మీద ఉందనుకో, ఇంకా లోకాశల మీద ఉందనుకో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. తన చోటు అంటున్నాడు. ఏ చోటు అండి? తన చోటు. తనకొక చోటుని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏ చోటు అది? నరకం అనే చోటుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏమివ్వాలని పిలిచాడు? నిత్య జీవం ఇవ్వాలని దేవుడు పిలిచాడు కదా. నీవు కూడా ఈ లోకంలో బ్రతికేటువంటి తీరును బట్టే ఏ చోటుకి వెళతావో నిర్ణయించబడింది. పాట ఉంది కదా, 2 దారులు, ఏ దారి కావాలో కోరుకో. ఏ దారి కావాలి నీకు? 2 చోట్లు. ఏ చోటు కావాలో చూసుకో, ఏ చోటు కావాలో నిర్ణయించుకో. ఇస్కరియోతు యోధాలాగా నువ్వు కూడా లోకం మీద మనస్సు పెట్టుకొని తనకు ఒక చోటును నియమించుకున్నట్లుగా నీవు కూడా తన వెళ్ళిన చోటుకు నువ్వు వెళ్ళాలని ఆశపడుతున్నావా? లేదా లోకములో అందరితో పాటు నువ్వు ఉండకూడదని ప్రత్యేకించి పరిశుద్ధుల స్థానంలో నువ్వు ఉండాలని దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థానాన్ని సంపాదించుకునే వారిలాగా ఉన్నావో ఒకసారి పరిశీలించు. మన కొరకు పరలోక రాజ్యం ఉంది, అవునా? నిజమా? మనందరి కొరకు పరలోక రాజ్యం ఉందా? చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చక్కటి మాట. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 31వ వాక్యాన్ని చూద్దాం. 8:31 చదవండి అమ్మా. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచున్నాను. ఎవరో తెలుసా? జ్ఞానము ఆనందిస్తుందంట. ఎందుకు? ఆయన భూమికి పునాది వేసిన ఆ రోజు నుంచి
నేటి వరకు జ్ఞానము దేవుని మధ్య సంచరిస్తూ, దేవుని ప్రజల మధ్య సంచరిస్తూ అంటుందంట, నరుల కొరకు ఆయన సిద్ధపరిచిన పరలోకమును చూచి సంతోషిస్తున్నాను. ఆ పరలోక రాజ్యము, అక్కడ నివసించేటువంటి ధన్యత, అక్కడ నడిచేటువంటి ధన్యత, అక్కడ నిలిచేటువంటి భాగ్యము దేవుడు నరుల కొరకు ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యతను చూచి జ్ఞానము ఆనందపడుతుందంట కదా. నరుల కొరకు, మన కొరకు ఏం చేశాడు తెలుసా? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. మేలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్లతో పునాది వేసెను. మేలిమి బంగారము అద్భుత నగరం, క్షమించబడితిమి రక్తము చేసుతులై, క్షమించబడితిమి మనము వెళ్ళేను నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేను నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. మరోసారి ఆ నగర వీధులు అందరూ చెప్పండి కొడదాం. నగర ప్రాకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రాకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చెను, ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. ఒక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. ముత్యముల గుమ్మము కలవు, పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి. ముత్యము గుమ్మములు 12 కలవు, పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచు చుండెనుండుటకే. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారముల
ఎప్పటికీ మూయబడవు. ఆ నగర వీరు మేలిమి బంగారం, వరములు ఎప్పటికీ మూయబడవు. ఆర్భాటంతో ప్రవేశి విజయోత్సవముతో, ఆర్భాటంతో ప్రవేశి విజయోత్సవముతో మనము వెళ్ళేదము నిశ్చయముగా, నిశ్చయముగా మనము వెళ్ళేదము నిశ్చయముగా, నిశ్చయముగా. మన కొరకే సిద్ధపరచుచుండెను నగరం, మన కొరకే సిద్ధపరచుచుండెను. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. మన కొరకే సిద్ధపరచుచుండెనుండుటకే, దేవుడొక్క నగరం మన కొరకే సిద్ధపరచుచుండెనుండుటకే. దేవునికి స్తోత్రం కలుగును. మన నివసించుట కొరకు దేవుడు ఒక నగరాన్ని కట్టాడు. ఆ నగరపు యొక్క సొగసు, ఆ నగరు యొక్క సౌందర్యం మితి లేనిది, ఎంతో గొప్పది. ఆ సౌందర్య నగరంలో మనం నివసించాలని, మనము నివాసం చేయాలని లోకములో మన కొరకు ఒక పరిశుద్ధ జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దశలోనికలో ఉన్నటువంటి ఆ పత్రికను, మొదటి పత్రికను రాస్తూ సంఘంతో చెప్తున్నాడు, ప్రభువైన క్రీస్తు ఎదుట మనం ఎట్లు జీవించాలో, ప్రతి ఒక్కడు తమ తమ ఘట్టమును ఎట్లు కాపాడుకోవాలలో, కామాతృత యందు అభిలాష కలిగి ఉండక పరిశుద్ధము జరిగించుటలో మనం ఎట్లు ఆతృత పడాలో నేర్చుకొని బ్రతకాలని వాక్యం మనకు చెబుతుంది. నీ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి, దేవుడిచ్చిన ధన్యతను నువ్వు కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, విలువైనటువంటి ఈ యొక్క దేవుని యొక్క ధన్యతను నువ్వు కాపాడుకొని జీవిస్తే నీ కొరకు ఒక చోటు ఉన్నది. అది పరిశుద్ధ పరలోకం, అది పరిశుద్ధులు నివసించే చోట. అది కానీ ఇస్కరియోతు ఏదో ఏం చేశాడు తెలుసా? తను ఒక చోటును సంపాదించుకున్నాడు, అదే నరకము. అక్కడికి వెళ్ళాలంటే పెద్ద ప్రయాస పడాల్సిన అవసరం లేదు, పెద్దకి ఇబ్బంది పడాల్సిన పని లేదు. దాని కొరకు బిరుదులు కూడా రాసి ఉన్నాయి. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, అవిధేయులను, భక్తిహీనులు అందరూ కూడా అక్కడ నివసిస్తారు. అక్కడున్న వారికి భక్తితో పని లేదు, అక్కడున్న వారికి నీతితో పని లేదు, అక్కడున్న వారికి పరిశుద్ధతో పని లేదు, అక్కడున్న వారికి మంచి జీవితంతో పని లేదు. సమాజంలో వారికి నువ్వు దొరికే వాటి మీద వారి మనసు ఉంచుతారు, కానీ దేవుడిచ్చే వాటి మీద వారి మనసు ఉంచరు. వారి కొరకు నరకం ఉన్నది, నీ కొరకు నా కొరకు ఏమన్నది? నువ్వు నడిచే నడక, నువ్వు జీవించే జీవితము, ఈ భూమి మీద నువ్వు నేర్చుకున్నటువంటి నీ జీవితంలో నువ్వు జీవించేటువంటి విధానాన్ని బట్టే నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నది మరణం తర్వాత డిసైడ్ అయ్యి. అర్థమైందండి? మరణం తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గము ఏదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నివసించాలో, భూమి మీద నువ్వు జీవించిన జీవితమే, నీ క్రియలే, నీ ప్రవర్తనే, నీ యొక్క నడవడికే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డిసైడ్ చేస్తాయి. లేదండి నేను పరలోకానికి వెళ్ళాలంటే కుదరదు. ఎందుకొరకో తెలుసా? భూమి మీద నువ్వు నీతిగా బ్రతికావనుకో, నీతి జీవితం జీవించావనుకో, యథార్థంగా బ్రతికావనుకో, ప్రభువుకు తగినట్లుగా బ్రతికావనుకో, ప్రభు పిలుపుకు తగినట్లుగా జీవించావనుకో, దేవుడిచ్చిన ఆధిక్యత రక్షణకు తగినట్లుగా నువ్వు జీవితం జీవిస్తూ పాపానికి దూరంగా, లోక ఆశలకు దూరంగా, లోక పద్ధతులకు దూరంగా, లోక ఇచ్చలకు దూరంగా, శరీర కోరికలకు దూరంగా ఉంటూ ప్రభువు కొరకు నీతికరమైన జీవితం జీవించావనుకో, నువ్వు చనిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? దేవదూతలు వచ్చి నిన్ను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాయి. భక్తులు ఒక పాట రాస్తున్నాడు, గనులైన వారి రథం వలె ఒక రథం మన కొరకు వస్తుందంట. నీతిమంతులు తీసుకెళ్ళిపోవడానికి రథం ఒకటి వస్తుంది. లోకంలో పరిశుద్ధులుగా బ్రతికిన వారి కొరకు దేవుని దూతలు వస్తారు. దేవుడే ఆయన కొరకు బ్రతికిన వారి కంట ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయన వారి కొరకు ఒక మేఘమును పంపిస్తాడు. వారు దాని మీద ఎక్కి వారు వెళ్ళిపోతారు. లోకపు యొక్క తీర్పును వారు తప్పించుకుని ఏం చేయబడతారో తెలుసా? ఆయన పంపించిన మేఘం మీద వారికి వెళ్ళిపోతారు.
సంగమా, నువ్వు ఏ చోటుకు వెళ్ళాలని ఇప్పటి వరకు ఈ ప్రయాస, ఏ చోటును సంపాదించుకోవాలని ప్రయాస? ఇస్కరియోతు యోధ తన చోటును పోగొట్టుకున్నాడు. ఏ చోటు నియమించబడ్డాడంటే 12 అపోస్తులకు ఇవ్వబడిన 12 సింహాసనాలు, 12 అపోస్తుల పేరు పెట్టబడిన 12 గుమ్మాలు, లోకమునకు తీర్పు తీర్చే ధన్యత. ఏమండి, పరిశుద్ధులు నివసించేటువంటి చోటు. లోకమంతా నిలబడితే వారు ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చే ధన్యతను పోగొట్టుకొని ఏమండి నాశనానికి, నరకానికి, నిత్యము మండుచున్న అగ్నికి తాను వెళ్ళాడు. మన జీవిత విధానమే పరిశుద్ధంగానే ఉంటున్నామా? ప్రభు కొరకు నీ జీవించే జీవితం మనకుందా? లోకంలో పాపానికి దాసులమయ్యేటువంటి జీవితం మనకుందా? ఏది కలిగి జీవిస్తూ ఇంకా దేనిని వదిలిపెట్టుకోలేక నువ్వు నీ జీవితం బ్రతుకుతున్నావు? నువ్వు నడిచే నడక ఈ లోకములో ఎలా ఉందో, నువ్వు చనిపోయిన తర్వాత నీ కొరకు మార్గం ఒకటి సిద్ధపరచబడి ఏ ఒక్క చోటికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావు? పరలోక రాజ్యం నీ కొరకు, నా కొరకు ద్వారములు వేయబడకుండా తెరిచి ఉంది. వాక్యాలు రాయబడిందని తెలుసా? ఇప్పటి వరకు చనిపోయిన పరిశుద్ధులందరూ ఇప్పుడు చనిపోబోతున్నటువంటి దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధులైన వారి కొరకు పరిశుద్ధుల ఆత్మలు అక్కడ ఎదురు చూస్తున్నాయి. మనము లేకుండా సంపూర్ణం కాదు. మనం లేకుండా పరలోక రాజ్యం సంపూర్ణం కాదు. మనం వెళ్ళాలి, పరలోక రాజ్యంలో నివసించాలి, పరలోక పట్టణంలో మనం ఏమండి తిరగాలి. అక్కడ సంతోషం ఉన్నది, అక్కడ నెమ్మది ఉన్నది, అక్కడ ఆనందం ఉన్నది, అక్కడ ఏమండి ఆ రాజ్యం అంతా సుఖ సౌఖ్యాలతో నెమ్మదితో ఉన్నది. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ధనవంతుడు లాజరు చరిత్ర మనం వింటే, ధనవంతుడేమో ఏమండి ఆ కాలుతున్నటువంటి యాతనాకరమైనటువంటి స్థలానికి వెళితే, పేద లాజరు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళాడు. ఏ చోటు కావాలి నీకు? ఏ చోటు కొరకు నువ్వు పరుగులాడుతున్నావు? గెహాజీ పరిగెట్టాడే ఏమండి నయమాను యొక్క కుష్ఠరోగాన్ని సంపాదించుకోవడానికి, దాని కొరకు పరిగెట్టే పరుగులాట నీకుందా? బిలాము పరిగెట్టాడే శాపగ్రస్తమైన దాని కొరకు పరుగులాట జీవితం నీకుందా? ఆదామవ్వల కొరకు దేవుడు ఒక మంచి రాజ్యాన్ని, మంచి తోటను, ఏదైనా తోటను ఏర్పాటు చేస్తే దాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తమైనది ముండ్ల పొదలు, గచ్చి పొదలు మొలిపించేటువంటి వేదనకరమైనటువంటి చోటును వారు కోరుకున్నట్లుగా నువ్వే చోటును కోరుకుంటావు? నువ్వు ఎక్కడికి ఏది కోరుకోని, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఇస్కరియోతు యోధ తన చోటును పోగొట్టుకున్నాడు. అంటే తన కొరకు ఒక ప్రత్యేకమైన చోటును ఏర్పాటు చేశాడు. ఎక్కడికి వెళదామని మనం ప్రయాస? ఈ భక్తి చేసే దేని కొరకు తెలుసా? మనం చనిపోతే కనురెప్ప ముయ్యంగాలి ఎక్కడికి వెళ్ళాలని? ఆ పెండ్లి విందుకు మనం వెళ్ళిపోవాలి. ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో, ఆ పెండ్లి భోజనాల వరసలో మనం కూడా కూర్చోవాలి. ఈ లోకంలో పెళ్లికి పిలిచినా పిలవకపోయినా, ఏమండి ధనవంతులు పెళ్లిళ్ళకి వెళ్ళకపోయినా గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సిద్ధపరచబడుతున్నది. దాని కొరకు ఏమండి ఆ భోజన విందులు ఏర్పాటు చేయబడిన పిలువబడిన వారు, లోకములో ప్రత్యేకించుకున్నవారు, శ్రమలకు సహించిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు కడుక్కున్నవారు, లోకమునకు పాపమునకు దూరంగా ఉంటూ లోకములో శ్రమైనను, హింసైనను, వేదనను భరించి క్రీస్తు కొరకు బ్రతికిన వారే ఆ పెండ్లి విందులో వారు వారు అక్కడ ఉంటారు. ఏ చోటు కావాలి నీకు కదా? సాతానుడు వారి అనుచరుల కొరకు దేవుడు ఒక అగ్ని బిలామును సిద్ధపరిచాడంట. ఆ చోట, లేకపోతే దేవుడిచ్చే ఆ పరలోక పట్టణం ఏది కావాలి? ఈ మధ్యాహ్న కాల సమయం మనం పరిశీలించుకుందాం. 4వది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం లేని గుండె. ఏం లేదండి, పశ్చాత్తాపం లేని హృదయం. తన హృదయంలో తాను యేసు ప్రభు వారు సిలువ వేయడం తర్వాత ఆ యొక్క మతాధికారుల దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చినటువంటి ఆ రూకలు, ఆ ధనమును వారి పాదాల దగ్గర పడేసి, నేను నీతిమంతుణ్ణి మరణానికి అప్పగించానని ఏడ్చి ఏమయ్యాడు తెలుసా? వెళ్ళిపోయి ఉరేసుకొని చనిపోయాడు, మరణమైపోయాడు. ఈ యొక్క సంభాషణ గురించి పేతురు ప్రస్తావిస్తూ అతడు వెళ్ళి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి భూమిను ప్రధాన యాజకులు కొని ఆ భూమికి ఏం పేరు పెట్టారు తెలుసా? అకెల్దామా అని పేరు పెట్టారండి. అంటే రక్తపు భూమి. ఇప్పుడు తన హృదయంలో ఏమి లేదు, పశ్చాత్తాపం లేదు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు కానీ ఒప్పుకోలుకు తగిన సరైన పశ్చాత్తాపం లేదు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో శిష్యుల గురించి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదట ఎవరి పేరు పెట్టారు? సీమోను పేతురు పేరు పెట్టారు. ఆఖరి ఎవరి పేరు పెట్టాడు తెలుసా?
ఇస్కరియోతు యోధ. ఈ రెండిటి వ్యత్యాసం మనం చూస్తే పేతురు జీవితంలో, ఇస్కరియోతు యోధ జీవితంలో ఇద్దరు తప్పిపోయిన వారే. కానీ ఒక వ్యక్తి ఏమో తిరిగి తన పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని తప్పొప్పుకొని తను క్షమాపణ పొందితే, మరొక వ్యక్తి తిరిగి రాక మరణించి తన జీవితాన్ని పాడు చేసుకు. ఒక ఆయనేమో తిరిగి పశ్చాత్తాపడ్డాడు, దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు, దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. నిజమైన దుఃఖం తన దేవుని సన్నిధిలో కనపరిచి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి క్షమాపణ అడిగాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, క్షమాపణ అడగకుండా ఏదో లోకరీత్యా కన్నీళ్లు గార్చి వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. హృదయంలో నిజమైన పశ్చాత్తాపం లేక ఇస్కరియోతు యోధ తాను వెళ్ళవలసిన చోటుని ఏం చేశాడు తెలుసా? పోగొట్టాడు. నిజమైన పశ్చాత్తాపంగా ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక పొరపాటు ఉంటుంది, ఎక్కడో ఒక్కడ జారిపోతూ ఉంటాం, ఎక్కడో ఒక్కడ పడిపోతూ ఉంటాం. ఏమండి, మనము పరిశుద్ధంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ లోకపు యొక్క తీరుని బట్టి ఎక్కడో ఒక్కడ కొన్ని బలహీనతలు మనల్ని బలహీనుడిగా చేస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకోవాలి. కల్వరిగిరిలో నా యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది, నీవు కన్నీటితో ఆయన పాదాలు చేరితే ఆయన నిన్ను క్షమించి తన రాజ్య వారసునిగా నిన్ను మార్చుకోవడం కొరకే, నిన్ను ఆయన తన కుమారునిగా మార్చుకోవడం కొరకే ఆయన తన ప్రాణం పెట్టాడు. నిజమైన పశ్చాత్తాపం కావాలి. యేసు ప్రభు వారు భోజన బంతులో కూర్చుండగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీటితో ఆయన పాదాలు కడిగిన ఒక స్త్రీ, ఆమె తన కూరులతో యేసు ప్రభు వారు పాదాలు తుడిచి విలువైన అత్తరును ఆయన పాదాలకు పూసింది. యేసు ప్రభు పాదాలు పట్టుకొని నిజమైన పశ్చాత్తాపంతో జీవించిన ఆమె యొక్క పాపములు క్షమించబడినట్లుగానే ఇస్కరియోతు యోధ కూడా తప్పు తెలుసుకొని యేసు ప్రభు వారి శిలువ చెంతకు చేరితే ఆయన క్షమించి ఆయన స్థానాన్ని మరొకరికి ఇవ్వకుండా ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన స్థానం వేరొకళ్ళు దోచుకునేవాళ్ళు కాదండి, ఆయన స్థానాన్ని వేరొకళ్ళు స్వతంత్రించుకునేవాళ్ళు కాదు. ఆయన స్థానాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం హృదయంలో సరైన పశ్చాత్తాపం లేకుండా. నిజమైన పశ్చాత్తాపం వస్తుందా? నిజమైన సరిదిద్దుకునే జీవితం నీలో ఉంటుందా? బలహీనతలు పడిపోతున్నావు, జారిపోతున్నావు, నిలబడలేకపోతున్నావు, పడిపోయిన నీవు అలా ఉండకూడదని దేవుడు పదే చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. తప్పులు ఒప్పుకొని ప్రభు దగ్గరికి వస్తావని తప్పిపోయిన కుమారుడు కొరకు ఆ తండ్రి ఎలా ఎదురు చూస్తున్నాడు? నీ కొరకు, నా కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. 99 మంది నీతిమంతుల్ని విడిచిపెట్టి పాపి అయిన ఒక వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటే పాపంలో పడిపోయినటువంటి మనం దేవుణ్ణి చేరలేకపోతున్నాం. ఎందుకు ఏమనుకుంటున్నాం తెలుసా? ఆయన పరిశుద్ధుడండి, ఆయన నీతిమంతుడండి, ఆయన పరిశుద్ధత ముందు మనం నిలబడలేవండని మనలో ఉన్న బలహీనతను బట్టి దేవుణ్ణి చేరలేకపోతున్నాం. దేవుడు ఏంటో తెలుసా? నీవు పాపివైనప్పటికీ ఆయన నిన్ను క్షమించి నీవు ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలను కడుక్కునే స్థితిలో లేవని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనే ఆ లోకాన్ని విడిచిపెట్టి మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు ఆయన మీద మోసుకొని మన వల్లే ఆయన మన కొరకు ఆయన శిక్ష పొందాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళలేవని ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరికి చేరలేవని ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆయన్ని చూడలేవని ఆయనే మన శరీరాన్ని దాల్చుకున్నాడు. మన పాపములను బట్టి ఆయన శిలువ శిక్షను పొందు నిమిత్తము మన పాప భారాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకొరకో తెలుసా? మనము ఆయన్ని సమీపించడానికి ఏది వీలైన మార్గమో ఆయనే ఆ మార్గాన్ని మనకు చూపించాడు. అందుకే అంటున్నాడు, శిలువను చూచిన ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు, మరణం ఉండదు. మోషేని గురించి ఉదాహరణ ఇస్తూ చెప్తున్నాడు. అరణ్యంలో సర్పముల చేత కరవబడిన వాడు ఎలా మృతి పొంది కరవబడిన వాడు శాపగ్రస్తుడు ఎలా మార్చబడ్డాడో, వాడు కరవబడిన ఆ సర్పపు యొక్క ప్రతిమను చూచినటువంటి వాడు బ్రతికి ఎలాగ జీవిస్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడి విశ్వసించిన వారు ఆయన వైపు చూడగా ప్రతి ఒక్కరూ బ్రతికేటట్లుగా ఆయన శిలువ మీద వేలాడుతూ నా కొరకు తన రక్తమును కార్చాడు. ఇప్పుడు ఆయన శిలువ మీద లేడు. నువ్వు చూడవలసినది శిలువ వైపు కాదు, క్రీస్తు మన కొరకు రాబోతున్న ఆయన వైపు నువ్వు చూడు. ఆయన వైపు చూడు. భక్తులంట ఆయన వైపు చూచువారు సిగ్గునందరు. అర్థమవుతుందా? నువ్వు ఆయన వైపు చూడాలి, క్రీస్తు వైపు చూడు. పశ్చాత్తాపంతో
హృదయంలో నువ్వు ఏ పాపమును పెట్టుకుని ఏ పాపం చేత బంధింపబడి పాపము బంధకాలతో ఉన్నావో గ్రహించు. నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడే ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి చేరాడు. నిజమైన పశ్చాత్తాపం వస్తే నువ్వు ఇంటికి చేరతావు. ఆ చోటుకు నువ్వు వెళ్ళాలంటే, ఆ చోటుకు నువ్వు చేరాలంటే, ఆ చోటులో నువ్వు నివసించాలంటే, దేవుని సన్నిధికి వ్యతిరేకమైన ఏ పాపం చేత నువ్వు నడిపించబడుతున్నావో నిజమైన పశ్చాత్తాపంతో దేవుని పాదాల మీద మోకరించు. దేవుని పాదాల మీద పడు. దేవుని పాదాలు పట్టుకో. దేవా, నేను పాపినను. ఆయన పాపిని క్షమించి పాపమును దూరపరిచి నీవు నా వలె పరిశుద్ధుడు అనే పేరుతో నిన్ను పిలిచి ఆయన తనతో పాటు పరిశుద్ధులు నివసించే చోటుకు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నిన్ను పాపి అని పిలవడు, నీకు పాపి అనే ముద్ర వేయడు, పాపి అనే స్థానాన్ని ఇవ్వడు, పాపుల స్థానాన్ని ఇవ్వడు. ఆయన దగ్గరికి చేరిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధులనే బిరుదు పెడతాడు, పరిశుద్ధులు నివసించే చోటు ఇస్తాడు, పరిశుద్ధుల స్థానాన్ని వారికి ఇచ్చి దేవుడు వారిని అక్కడ ఆనందింపజేస్తాడు. ఇది కావాలి అంటే హృదయంలో పశ్చాత్తాపం, ప్రభు వైపు చూసే మనస్సు, ప్రభు దగ్గరికి చేరే మనస్సు. ఇంతకాలం దేవుని స్థితిలో దేవునికి దూరమైన సంఘటనలు. సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి దూరమైన పాపం ఏది? దేవునికి దూరంగా చేసినటువంటి పాపం ఏది? గ్రహించు. ఆ గ్రహించిన పాపాన్ని బట్టి నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టు. దేవా, నేను పాపినయ్యా. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, అతిక్రమములో ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుతాడు. అతిక్రమంలో ఒప్పుకో, దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవా, నేను పాపిని, నేను ఈ బలహీనతలు పడిపోయినాయి, ఈ అవిధేయతలో పడిపోయాను, నీ రక్త మాంసములు తింటున్నా, నీ సన్నిధిలో నేను ఒక స్థానిక విశ్వాసిగా ఉంటున్నా, నీ యొక్క అయ్యా నీ రాజ్యానికి నేను వారసుడిగా ఎంచబడిన వాడిగా ఉన్నా, కానీ నేను లోక బలహీనతలు నేను పడిపోయానయ్యా. లోకము యొక్క బలహీనతలను ఆకర్షించి నేను పాపానికి దాసుడైపోయానయ్యా. పాపం నా మీద ఏర్పాటు చేస్తుంది. నేను ఇప్పుడు పాపి అనే ముద్రను పొందుకున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు పాదాల చెంత చేరి ప్రభు పాదాలు పట్టుకుంటే కల్వరి గిరి వైపు చూచిన నా యేసు, నా ప్రభు, కల్వరి గిరిలో నిలిచిన నా ప్రభు తన రక్తముతో నిన్ను కడగటానికి ఆ పరిశుద్ధ పరలోకములో నీ కొరకు ఇంకను రక్తము చేత పట్టుకొని ఆయన నిలబడి ఆ పరలోక పట్టణం దేవాలయమును పరిశుద్ధపరిచేటువంటి రక్తము ఏమండి, యేసు క్రీస్తు వారు పరిశుద్ధమైన రక్తము ఇంకను ఆ పాత్రలో ఉంది. ఆ పాత్ర దగ్గరికి చేరి నేను పాపిని అంటే మన కొరకు కార్చబడిన రక్తము మన మీద ప్రోక్షించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి తన రాజ్యాన్ని మన వారసులుగా చేసుకుంటాడు. సంఘం